ఇక్కడికి వచ్చేసిన వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు, పుర ప్రముఖులకు, నా తోటి మిత్రులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా విగ్రహ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి మనసున్న వ్యక్తి యొక్క విగ్రహం కావల్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అయితే, పేదవారి కోసం, పట్టెడు అన్నం కోసం, జానెడు స్థలం కోసం అసూలు బాసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారిని మనందరం కూడా స్ఫురించాలి. ఎప్పుడు కూడా వారి గురించి మననం చేసుకోవాలి. వారు చూపిన మార్గం, వారు సాధించిన విజయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అన్ని ప్రభుత్వాలు నాంది పలకబట్టే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు జానెడు స్థలంలో ఉండేటువంటి స్థలాలకి ప్రభుత్వాలు నాంది పలికారు. దానికి సృష్టికర్త వంగవీటి మోహన్ రంగా గారు. వారు ధీరోదాత్తమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదల బడుగు బలహీన వర్గాలు, కృష్ణానదిలో ఒడ్డున ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, కృష్ణానది పొంగినప్పుడల్లా కూడా కృష్ణలంక ప్రాంతాలన్నీ, మిగతా ప్రాంతాలన్నీ కూడా మునగకపోతున్నాయి. ధనవంతుడు మిక్కులీలలో నివసిస్తున్నాడు, పేదవాడు ఫుట్పాత్ మీద బతుకుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు చెల్లించి ఎప్పుడు ఏం జరుగుతుందో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారు కూడా ధనవంతులతో సమానంగా నిద్రపోవాలి, సమానంగా ఇల్లు నిర్మించుకోవాలి. వారి కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం దీక్ష చేసి పేదవారికి ఇల్లు వచ్చేటట్టు చేసినటువంటి వ్యక్తి. అందుకే మన కావలలో కూడా రంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. పేదవాడికి సేవ చేస్తే ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకుంటారో మనందరం చూస్తున్న రంగా గారి విగ్రహం. ధనవంతులు చనిపోతే 6 నెలలు గుర్తుంటాడు, కానీ ప్రజలకు పనిచేసిన వ్యక్తి చనిపోతే జీవితాంతం గుర్తుంటాడు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి రోజున ఈరోజు కావలి మాగుంట పార్వతమ్మ క్రమబద్ధంగా ఉన్నటువంటి రంగా గారి కాంస్య విగ్రహానికి ఈ రోజున మన ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆ రోజు ఆ కాంస్య విగ్రహానికి ప్రతిష్ట కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నడిపినటువంటి మన నాయకులు
దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా రంగా గారి ఆశయాలను కొనసాగిస్తూ వారు ఏ రకంగా అయితే కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఆయన పాటుపడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రంగా గారికి ఘనంగా ఈ రోజున జయంతి సందర్భంగా వారి యొక్క స్మృతులని నెమరు వేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్న దానికి చాలా సంతోషంగాను చాలా ఒక రకంగా బాధగాను కూడా ఉంది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగా అభిమానులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి పెద్ద కొడుకు వానకి తుఫాను కూడా ఉండండి